కుకట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి మహిళలకు చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అభిమానుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాధవరం కృష్ణారావు తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి సాధించిన నాయకుడు కేసీఆర్ అని కృష్ణారావు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే కాకుండా అభివృద్ధి సంక్షేమ ఫలాలను పేదలకు అందించి ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు కేసీఆర్ అని నొక్కి వక్కాయించారు. అబద్ధపు మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు మాధవరం కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో కష్టాలు పడి ఎంతమంది అడ్డం వచ్చినా ఎంతమంది బాధలు పెట్టినా తెలంగాణ రాష్ట్రం కావాలని నా ప్రాణమైనా సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిందాక వదలని ఉండి పట్టుబట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారి బర్త్డే 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 2000 చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడ లేని ఒక ఆడపిల్ల పెళ్ళైతే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. బతుకమ్మ పండుగ వస్తే ఆడపిల్లలకు చీరలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆడపిల్ల పుడితే 14,000 రూపాయలు, మోపిలాడు పుడితే 12,000 రూపాయలు. కేసీఆర్ కిట్ పేరు మీద కొన్ని లక్షల మందికి కేసీఆర్ కిట్ పేరు 14,000 ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజున ముఖ్యమంత్రి ఆ రోజు ఉద్యమంలో పనిచేయకుండా అడ్డం పెట్టిన ఆ రోజు తెలంగాణ వద్దనుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రాణాన్ని పోయినా సరే తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అసలు మానవుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. 2.5 సంవత్సరాల నుంచి మా బోల్పేరు చూస్తా ఉన్నాం. ఏ ఒక్క చిన్న పని ఈ రోజు కాలే. 4,000 రూపాయలు ఇస్తాను అన్నటువంటి రేవంత్ రెడ్డి 2,000 పింఛనే, మేము ఇచ్చిన పింఛనే. కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తా అని చెప్పి, తులం బంగారం ఇస్తా అని చెప్పి అది మోసం. ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి అది మోసం. బతుకమ్మ పండుగకు చీరలు ఇస్తా అంటే అది మోసం. రంజాన్ పండుగ వస్తే ముస్లిం సోదరులకు చీరలు బట్టలు ఇస్తాను అది మోసం. క్రైస్తవులకు పండుగ వస్తే వాళ్ళకు చీరలు ఇస్తా అని చెప్పి అది మోసం.